పవన్ కళ్యాణ్ విశాల హృదయానికి ఇదే నిలువెత్తు నిదర్శనం అనే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సీఎం చంద్రబాబు మాత్రం చాలా పొగుడుతూ కొనియాడుతున్నాడు. సో ఒక విధంగా చూసుకుంటే అటు తెలంగాణ ఇటు ఏపీ రెండు రాష్ట్రాలు కూడా వరదల్లో చిక్కుకుపోయి చాలా మంది ప్రజలు కూడా నిర్వాసితులు అయిపోయారు. వాళ్ళ జీవితాల్లో కూడా చాలా మటుకు వాళ్ళ నివాసాలు కోల్పోయి చాలా మటుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే వరదలో చిక్కుకు చాలా మంది కూడా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళకి అక్కడ నుంచి తేరుకోలేక ఎక్కడెక్కడో తలదాచుకోవడానికి కూడా ప్లేస్ లేక చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి ప్రజలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఇటు తెలంగాణకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కి ₹1 అండ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ₹1 కూడా ఆయన విరాళం ప్రకటించారు. అది చాలదనుకుండా ఇక్కడైతే మనకు ఆంధ్రప్రదేశ్ లో 400కు పైగా పంచాయతీలన్నీ కూడా దెబ్బతిన్న సందర్భంగా ప్రతి ఒక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల మళ్ళీ విరాళంగా అందించాడు. అంటే ఇది చాలా మంది కూడా ప్రభుత్వం తరపున ఇచ్చాడు, ప్రభుత్వం డబ్బులో నుంచి ఇచ్చాడనే విధంగా కూడా చాలా మంది అనుకున్నప్పటికీ ఆయన మాత్రం తన సొంత డబ్బుల్ని విరాళంగా ఇచ్చాడు. సో ఇది చూసిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ని కొనియాడకుండా ఉండలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. సో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఏ విధంగా అంటే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు అందరూ కూడా వాళ్ళకు తోచిన విరాళాలు అందిస్తూ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలను కూడా వరదల నుంచి ఆదుకోవడానికి వాళ్ళ తొందరగా బయటపడాలనే విధంగా కూడా అందరూ కోరుకుంటున్నప్పటికీ ఈయన మాత్రం ఒక హీరో అండ్ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి డిప్యూటీ సీఎం రెండు హోదాల్లో ఉన్నాడు కాబట్టి చాలా మంది ఏంటంటే ఇటు హీరోగా ఉండి కొంతమంది రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు ఇవ్వడం కానీ ప్రభుత్వాన్ని సహాయం కోరడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ విధంగా కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కోటి రూపాయలు ప్రకటించి తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే 400 పంచాయతీలు దెబ్బతిన్నాయో అక్కడికి సంబంధించి ఇంకా 4 కోట్లు విరాళం ప్రకటించారు. సో మొత్తంగా ₹6 కోట్ల విరాళంగా ప్రకటించారు. సో మరి ఆయన విశాల హృదయాన్ని ప్రజల పట్ల ప్రజల జీవనం కోసం ఆయన ప్రకటించుకున్నాడనే విధంగా కూడా చాలా మంది ఆయన అయితే పొగుడుతున్నారని చెప్పుకోవచ్చు. సో మరి ఒక విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా విజయవాడకు సంబంధించి కావచ్చు వరదలు ఎక్కడెక్కడైతే వచ్చాయో అక్కడక్కడ మొత్తం కూడా 3,312 కిలోమీటర్లకు పైగానే రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిని ధ్వంసమైపోయాయి. ఒక విధంగా చూసుకుంటే 1.69 లక్షల ఎకరాలు కూడా పంట నీట మునిగి పంట మొత్తం కూడా నష్టపోయి రైతులందరూ కూడా నష్టపోయారు. సో ఈ విధంగా చాలా మటుకు కూడా ఎన్నో అంటే ఇల్లు కూలిపోవడం కావచ్చు, నిత్యావసర అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వెళ్ళిపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా భారీ నష్టం అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు ఆర్థిక నష్టం ఎక్కువగా జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచిన సహాయాలు అందించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు కొంచెం తోడ్పాటుగా ఉండి వాళ్ళు తేరుకోవడానికి కొంచెం సహాయం చేయూతను అందించండి అనే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుకోవడం జరుగుతుంది. సో మరి ఆయన చేసిన సేవలకు ఆయన అందిస్తున్న పనుల కంటే వీటన్నిటికీ కూడా సీఎం చంద్రబాబు కూడా ఆయన మాత్రం సపరేట్ గా కొనియాడుతున్నారని చెప్పుకోవచ్చు. సో మరి ఆయన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. అదే విధంగా ఇటు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు 2 కోట్లు కాకుండా మిగతా 4 కోట్లు కలిపి టోటల్ గా 6 కోట్ల విరాళం ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అయినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. సో ఒక విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా తనకు తోచిన సహాయం అందిస్తూనే అంటే చాలా మంది కూడా ఎందుకు వరదల బాధితుల దగ్గర రావడం లేదు, ఎందుకు పరామర్శించడం లేదు, వెనుక నుంచే ఎందుకు ఇదంతా చెప్పడం అనే విధంగా కూడా నెగిటివ్ గా మాట్లాడినప్పటికీ ఆయన ఒకవేళ బయటికి వచ్చి పరామర్శించడానికి ప్రయత్నిస్తే సహాయక చర్యలకు కూడా ఇబ్బంది కలుగుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతోని సదుద్దేశంతోనే ఆయన మాత్రం బయటికి రాకుండా అక్కడే ఉండడం జరుగుతుంది. సో మరి ఓవరాల్ గా ఆయన మాత్రం తన విశాల హృదయాన్ని మాత్రం రాష్ట్ర ప్రజల క్షేమం కోసం చాటుకున్నాడని చెప్పుకోవచ్చు.